వ్యాపారంలో విజయం సాధించడం చాలా అసాధారణమైన విషయం. ఆ విజయం యాజమాన్యానికే కాదు, పనిచేసే ఉద్యోగులు, భాగస్వాములకు స్ఫూర్తి ఇస్తుంది. నేటి పోటీ, ప్రతి కాలానికి అనుగుణమైన వ్యూహాలు, లేటెస్ట్ టెక్నాలజీ అడాప్షన్, సమయస్ఫూర్తితో కూడిన మెరుగైన పనితీరు, ఇలా ఎన్నో విషయాలు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, వ్యాపార వృద్ధికి దైవేచ్ఛ, వాస్తు, లక్ కూడా ప్రయత్నానికి తోడైతేనే సఫలం సాధ్యమని మన వాళ్ళ నమ్మకం. ఇవన్నీ ఫలిస్తేనే పోటీదారుల కంటే వ్యాపారాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతుందని మన భారతీయ వ్యాపారులు, ఇండస్ట్రియలిస్టుల ప్రగాఢ విశ్వాసం. అందుకే వ్యాపార కార్యకలాపాలకు కేంద్రమైన కార్యాలయాల్లో ఎన్నో వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. కార్యాలయ ద్వారం నుంచి క్యాబిన్లు, యజమానులు, ఉద్యోగుల సీటింగ్ అన్ని పక్కాగా వాస్తు పండితుల సహకారంతో ప్లాన్ చేస్తుంటారు. అప్పుడే క్లయింట్లు, ఖాతాదారుల నుంచి సానుకూల ప్రతిస్పందన వస్తుందని భావిస్తారు. ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని, ఉద్యోగులు చురుగ్గా పనిచేస్తారని, సమయస్ఫూర్తితో కూడిన వ్యాపార ప్రణాళికలు అమలు చేయొచ్చని నమ్ముతారు. తద్వారా వ్యాపారం, పారిశ్రామికం పదింతలు వృద్ధి చెంది ఆయా రంగాల్లో అత్యున్నత స్థానానికి చేరుకోవడమే కాదు, కోట్ల సంపాదన కూడా సాధ్యమవుతుందని విశ్వసిస్తారు. ఇందుకోసం పాటించాల్సిన నియమాలు ఇలా ఉంటాయట. మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నప్పుడు చాలా మంది చేసే మొదటి పని మంచి ముహూర్తం చూసుకుంటారు. అయితే అదృష్ట సమయాన్ని తెలుసుకుంటే సరిపోదు. వ్యాపారానికి అదృష్టం వచ్చే ఇతర విషయాలను కూడా అనుసరించాలంటున్నారు వాస్తు పండితులు. కార్యాలయంలో అదృష్టాన్ని ఆహ్వానించడానికి అనుసరించే కొన్ని వాస్తు లేదా నిర్మాణాత్మక చిట్కాలు, వ్యాపారంలో విజయం సాధించడానికి వాస్తు చిట్కాలు ప్రధానంగా ఒక దుకాణం ప్రవేశ ద్వారం వద్ద ఒక వృక్షం లేదా చివరకు చెక్క మెట్ల నుండి కరెంట్ పోల్ కు దూరంగా ఉండటం మంచిదట. ఇది మీ కార్యాలయంలో పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుని ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. దుకాణంలోని సోఫాలు, కుర్చీలు, బల్లలు, కప్బోర్డ్లు, షోకేస్లు, డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని కార్యాలయంలో నైరుతి వైపు ఉండేటట్లు చూసుకోవాలంటున్నారు. ఇది మీ కార్యాలయంలో చాలా అనుకూలతలను తెస్తుందట. అదనపు సామాన్ల గోదాంలు సాధారణంగా కార్యాలయంలో నైరుతి వైపు ఉండాలి. యజమాని డెస్క్ వద్ద పూజించుకోవడానికి ఒక దేవుని పటం ఉండాలట. దాన్ని ఉత్తరం లేదా తూర్పు దిక్కున ఉంచాలట. మేనేజర్ డెస్క్ ఎల్లప్పుడూ షాపుకు పడమర దిక్కున మాత్రమే ఉండాలి. దీనివల్ల వ్యాపార ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుందని నమ్ముతారు. మీ కార్యాలయంలో లాకర్ ఉంటే అక్కడ ఎక్కువ వెలుతురు ఇచ్చే లైట్ ని పెట్టకండి. అది ఆర్థిక పరంగా ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు షాపు, వ్యాపార యూనిట్ తూర్పు వైపు ఉండాలి. పడమర దిక్కున కూర్చున్నప్పుడు కస్టమర్లతో మాట్లాడరాదట. వ్యాపారి త్వరగా నష్టపోయే ప్రమాదం ఉందని వాస్తు నిపుణుల వాచ. కార్యాలయంలో లాకర్ ఉంటే దాన్ని షాపులో పడమర లేదా దక్షిణం దిక్కున ఉంచండి. దాన్ని ఎవరూ గమనించకూడని ప్రదేశంలో ఉండేట్టు చూసుకోవాలట. అది ఎల్లప్పుడూ నీట్ గా ఉండాలి. గ్రీన్ కలర్ లో ఉండే వెదురు చెట్టు నవగ్రహాల్లో బుధ గ్రహానికి సంకేతం. బుధుడు వ్యాపార వృద్ధి కారకుడు. అందుకే వ్యాపార సంస్థల్లో దీన్ని ఉంచితే బిజినెస్ స్పీడ్ గా పెరుగుతుందట. వ్యాపారస్తులు చాలా మంది వారి వ్యాపారాలకు లక్ష్మీదేవి పేరు పెడతారు. అయితే తమ బోర్డులపై లక్ష్మీదేవి బొమ్మ పెట్టరాదట. అలా చేస్తే ఆ వ్యాపారాలు తీవ్ర నష్టాలకు లోనవుతుందట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.